రామకృష్ణ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసిన ఒకప్పటి హీరోయిన్. ఈరోజు కూడా ఆవిడ హీరోయిన్. అంటే ఆ కమాండ్ ఉన్న పాత్రల్ని ఆవిడ తీసుకుంటారు. హీరోయిన్ పాత్రలో కూడా హీరో వర్షిప్కి సంబంధించిన మ్యాటర్ ఉండాలి ఆవిడ టేకప్ చేస్తే. బాహుబలిలో చూసాం ఎంత అగ్రెసివ్. అలాగే రజనీకాంత్ గారి మూవీలో చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ ఆవిడ ప్లే చేస్తుంది. అంటే పంతం పట్టి పగ తీర్చుకునే క్యారెక్టర్. సో ఎక్కడైనా సరే షీ హాస్ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. ఇవాళ ఆవిడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేదు, కెరీర్లో ముందుకు సాగాలంటే చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇవాళ ఎందుకు మాట్లాడారు ఆవిడ? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హర్ టు స్పీక్ అవుట్ లైక్ దట్? ఏ కష్టం ఆవిడది, వెనకటి కష్టాలు ఏమన్నా గుర్తొచ్చినాయా? లేకపోతే ఈరోజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని వస్తున్న యంగ్ హీరోయిన్స్ పడుతున్న కష్టాలతోటి ఆవిడ కదిలిపోయారా? మొత్తానికి ఏంటంటే కాస్టింగ్ కోచ్ ఇవాళది కాదు, సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది. చాలా కథలు ఉన్నాయి. బట్ ఈమె మాట్లాడటం అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకు ఇలా మాట్లాడారు? ఈరోజు తాజాగా ఏమన్నా సంఘటనలు జరుగుతున్నాయా? ఒక పక్క ఇండస్ట్రీలో వివాదం చూస్తున్నాం. థియేటర్ల కోసం థియేటర్ల యజమానులు మేము బంద్ పాటిస్తాం, వాళ్ళు చెరువు మీద అలిగి మేము బంద్ పాటిస్తామన్నారు. వాళ్ళ విషయం చెప్పుకోవాలా? దాని మీద జరుగుతున్న కాంట్రవర్సీలో సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన దిగాల్సి వచ్చింది. ఆయన దిగి అలా కాదు, ఇలా అడ్రస్ చేద్దాం అని చెప్పాల్సి వచ్చింది. ఆ వివాదం అటు నడుస్తుంటే ఈ వివాదం ఇండస్ట్రీలో ఉన్న లైంగిక వేధింపుల గురించి చర్చ ఈవిడ మళ్ళీ కిక్ ఆఫ్ చేశారు. మామూలుగా అప్కమింగ్ హీరోయిన్స్ ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడి చాలా కాంప్రమైజింగ్ పొజిషన్స్లో మమ్మల్ని పట్టుబడేలాగా మా వీడియోలు తీస్తున్నారంటే చదివేసి చూసేసి వదిలేస్తారు. రమ్యకృష్ణ మాట్లాడారంటే ఒక సీజన్డ్ ఆర్టిస్ట్ తనని తాను ప్రూవ్ చేసుకొని 3 decades స్క్రీన్ మీద 3 decadesగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న రమ్యకృష్ణ ఈరోజు మాట్లాడారు అంటే ఇది ఆలోచించాల్సిన విషయం. రైట్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో సినిమాటోగ్రఫీ మినిస్టర్, హోమ్ మినిస్టర్స్, అక్కడ హోమ్ మినిస్టర్ మహిళ ఆవిడ మాట్లాడి, ఇక్కడైతే హోంశాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే 2 ప్రభుత్వాలు వాళ్ళ దృష్టి పెట్టాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద. ఆవిడ తమిళ్లో కూడా ఆవిడ నటించారు. రూట్స్ ఆరిజిన్ అక్కడే ఉన్నప్పటికీ తెలుగు స్క్రీన్ తోటి ఆవిడకి తెలుగు ప్రేక్షకులతోటి ఎక్కువ అసోసియేషన్ ఉంది. మరి ఆవిడ ఇలా ఎందుకు మాట్లాడారు? ఇంతకీ అటువంటి సంఘటనలకి కారకులైన దర్శకుల పేర్లు ఏమన్నా దర్శకులా, నిర్మాతలా, లేకపోతే ఫైనాన్షియర్సా, లేకపోతే సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న పెద్దలా, గద్దలా, ఎవరు? ఎందుకంటే డిప్యూటీ సీఎం అయితే మొహమాట పడలా, ఆయన పేషీ నుంచి వచ్చిన దాంట్లో మొత్తం 5-6 పేర్లు మెన్షన్ చేశారు. బట్ ఈవిడేం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు? సశేషమా, ఇంకా ఉందా, మిగతాది వచ్చేవారమా? ఆవిడ ఖచ్చితంగా మాట్లాడతారు రమ్యకృష్ణ. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే లక్షణం ఉన్న హీరోయిన్. ఎటువంటి క్యారెక్టర్నైనా అవలీలగా పోషించగల నేర్పరితనం, దక్షత ఉన్నాయి, ఆ టాలెంట్ ఉంది. ఇన్ని లక్షణాలు ఉన్న రమ్యకృష్ణ ఈరోజు ఇంత ఓపెన్గా హీరోతో ఫలానాది షేర్ చేసుకోవాల్సిందే అనే మాట అన్నారంటే ఇది పెద్ద డిబేటబుల్ టాపిక్. ఇది ఇండస్ట్రీ మాట్లాడాలి, నిర్మాతల మండలి మాట్లాడాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాట్లాడాలి, ఫిలిం ఛాంబర్స్ మాట్లాడాలి. మేము మాట్లాడడం, మా ఒంటికి మేము ఆముదాలు పూసుకొని కూర్చున్నాం, మాకేదన్నా సమస్య వచ్చినప్పుడు మాత్రం మేము ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాం అనే తీరుంది చూసారా? రేపు పొద్దున ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎలా సహించకుండా దాని మీద సీరియస్ కాల్ తీసుకున్నారో, రమ్యకృష్ణ రేపు పొద్దున ఒక ఉద్యమం నడపచ్చు. ఇన్నాళ్ళు కొందరు చేసిన ఉద్యమాల తాలూకు ఇంపాక్ట్ పెద్దగా బయటికి కనపడకపోయినా ఈరోజు ఈమె బయటకు వచ్చి జనం ముందుకు వచ్చి ఆమె మాట్లాడుతున్నారంటే, అంత నేరుగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దిస్ ఈస్ టు బీ డిబేటెడ్. ఈ టాపిక్ మీద డిబేట్ నడవాలి. అలాంటి వాళ్ళు ఎవరో బయటకు రావాలి. ఆవిడ ఆ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. చూద్దాం మరి ఇండస్ట్రీ ఎట్లా స్పందిస్తుందో, అలాగే ప్రభుత్వాలు, హోంమంత్రులు, ముఖ్యమంత్రులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన విషయమే.